ఒక అమ్మాయికి చిన్నప్పటి నుంచే చాలా విచిత్రమైన నీలం అండ్ తెలుపు రంగు జుట్టు ఉంటుంది. కానీ ఆమె తల్లి ఆ జుట్టు బయటపడకుండా ఒక క్లిప్ తో దాచేస్తుంది. ఆ అమ్మాయికి ఫ్యాషన్ డిజైనింగ్ లో ఎంత ప్రతిభ ఉన్నా సరే తల్లి దాన్ని కూడా ప్రోత్సహించదు. ఒకరోజు రాత్రి నల్లటి దుస్తులు వేసుకున్న కొందరు రౌడీలు ఆ అమ్మాయి కోసం వస్తారు. పారిపోవడానికి దారి లేక తల్లి ఆ అమ్మాయిని పుద్దల్లో దాచి నీ జుట్టు రహస్యం ఎవ్వరికి చెప్పకు, అది నిన్ను ప్రమాదంలో పడేస్తుంది అని హెచ్చరిస్తుంది. ఆ రౌడీలు దొరికేయడంతో ఆ కంగారులో తల్లి ఆ అమ్మాయిని కాపాడడానికి ఒక దెబ్బ కొట్టి నీళ్ళలోకి తోసేస్తుంది. కళ్ళు తెరిచి చూసేసరికి తల్లి కనిపించదు. పొట్టకూటి కోసం ఆ అమ్మాయి కష్టపడి పనిచేస్తూ 18 ఏళ్లకు చేరుకుంటుంది. ఇక తల్లి ఆంక్షలు లేకపోవడంతో తన సొంత ఫ్యాషన్ డిజైనింగ్ టాలెంట్ ని బయటపెట్టి ఒక చిన్న బట్టల షాప్ పెడుతుంది. కానీ సరైన గుర్తింపు లేక బిజినెస్ నడవదు. దాంతో ఒక ఐడియా వేసి ఒక పని మంచి గెటప్ లో రాజుగారి రాయల్ డాన్స్ పార్టీలోకి రహస్యంగా ప్రవేశిస్తుంది. అక్కడ ఫేమస్ డిజైనర్ మేడం సారా తన దుస్తుల ప్రదర్శన చూస్తుండగా ఈ అమ్మాయి తలపై ఉన్న క్యాప్ తీసేసి తన నీలిరంగు జుట్టుని తన సొంతంగా డిజైన్ చేసుకున్న అద్భుతమైన డ్రెస్సింగ్ ని అందరికీ చూపిస్తుంది. ఆమె అందానికి ప్రతిభకి రాజుగారితో సహా మేడం సారా కూడా ఫిదా అయిపోతారు. రాజుగారు ఆమెను రాయల్ డిజైనర్ గా నియమిస్తారు. మేడం సారా ఆమెకి గురువుగా మారుతుంది. కానీ చిత్రంగా మేడం సారా చేసే దుస్తుల శైలి ఆ అమ్మాయికి చాలా తెలిసినట్టు అనిపిస్తుంది. అంతేకాదు మేడం సారా నీలం తెలుపు జుట్టున్న అమ్మాయి గురించి ఎప్పుడూ ఆరా తీస్తూ ఉండేది. ఆమె బాధపడడం చూసి ఎందుకు ఆ అమ్మాయి కోసం వెతుకుతున్నారని అడిగితే ఆమె సంవత్సరాల క్రితం తప్పిపోయిన తన సొంత కూతురు అని చెప్తూ చిన్నప్పటి ఫోటో చూపిస్తుంది. ఆ ఫోటో చూసి మేడం సారానే తన తల్లి అని నమ్మేస్తున్న సమయంలో ఆ రాజప్రస్థానంలో ఉన్న ఒక రహస్యం నేలమాలిగా కనిపించి లోపలికి వెళ్తుంది. అక్కడ బంధించి ఉన్నది ఎవరో కాదు, చిన్నప్పుడు తనని కాపాడిన సొంత తల్లి. మేడం సారా నిన్ను మోసం చేసి డ్రామా ఆడుతుంది, నిన్ను చిక్కులో పడేస్తుంది అని తల్లి నిజం చెప్పడంతో కథ క్లైమాక్స్ చేరుకుంటుంది.